కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మంగళవారం స్థానిక ఎంపీడీఓ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ సిడిపిఓ సఫరునిసా ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మైత్రేయి, డిపిఓ శారద, తహసీల్దార్ శేషారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బడిఈడు పిల్లలు బడిలోనే చదువుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో వారు సమగ్ర విద్యావంతులు కావడం వల్ల భావితరాలకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఆడపిల్ల కూడా అందరితో సమానమని, ఆడపిల్ల చదువుకుంటే కుటుంబానికే కాక అన్ని రంగాల్లోనూ ముందు వరుసలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు నీలమ్మ, జరీనా బేగం, గోకరమ్మ తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేశారు అంటే ప్రతి 1000 మంది పురుషులలో ఓన్లీ 900 చిల్లర మాత్రమే ఉన్నారన్నమాట ఆడవాళ్ళు. ఎందుకంటే రాకరాకు వాళ్ళు తగ్గిపోతున్నారు. ఎందుకు తగ్గిపోతున్నారు అంటే ఆడవాళ్ళని చదివించడమే కష్టం, వాళ్ళతో వాళ్ళకి వరకట్న చావులు ఉంటాయి, తర్వాత ఈ రేపులు మానవత్వాలతో ఆ విధంగా స్త్రీని చాలా తక్కువగా చూడటము ఈ పురుషాహంకార ప్రపంచంలో స్త్రీలని తక్కువ చూపించడం వల్ల వాళ్ళ జాతి కొంచెం తగ్గిపోతూ వచ్చింది అనమాట. అంటే ఇంకా ఏంటంటే మన వాళ్ళు ఏమన్నా ఆలోచిస్తారు, ఒక కుటుంబంలో కొడుకు ఇచ్చినంత ప్రాముఖ్యత